గైస్ నాకైతే మిస్టరీ షాప్లో 83% డిస్కౌంట్ అయితే వచ్చింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మినట బండ్లు అయితే పర్చేస్ చేస్తున్నా. బండిల్ అయితే మామూలుగా లేదు, సూపర్. అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఓపీ బండిల్ అసలు సేమ్ ఫేస్ మొత్తం, బాడీ మొత్తం సేమ్ నరుటో లాగా ఉంది. ఐ థింక్ మినాటో బండిల్ అంటే ఇది నరుటో వాళ్ళ ఫాదర్ అనుకుంటా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే బండిల్ని ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసి వ్యాలెట్లో మినాటో బండిల్ని అయితే ఎక్విప్ చేసేసి బండిల్ అయితే చాలా బాగుంది. మీకు ఈ బండిల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రీ ఫైర్ లాస్ట్ టైం నరుటోతో కొలాబ్ అయినప్పుడు సాసుకే కాకాషి బండిని కూడా నేనైతే తీసుకున్నాను. ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా సిఎస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అంటే సిఎస్ ఆడాలనిపిస్తుంది నాకు బండిల్ వేసుకొని. నేనైతే మా టీంతో కాకుండా ర్యాండమ్గా అయితే సిఎస్ అయితే ఇప్పుడు ర్యాండమ్ ప్లేయర్స్ అయితే ఆడబోతున్నాను. ఫస్ట్ రౌండ్ అయితే నేను గన్స్ ఏం కొనలేదన్నమాట. అంటే ఏదో కొత్తగా నరుటో ఈవెంట్ వచ్చినప్పటి వరకు ఏదో కత్తుల టైప్లో తీసుకొస్తున్నాడు ఫ్రీ ఫైర్ బాబు. అయితే అస్సలు రావట్లేదు నాకైతే దాంతో ఆడు. అందుకనే యూఎస్పీ ఎత్తుకొని పరిగిస్తా ఉన్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో. నేనైతే ఫుల్ ఓపెన్లో తిరుగుతూ ఉన్నాను. అసలు ఒక్క ఎనిమిది కూడా కనిపించలేదు నాకైతే. అందరూ ఎక్కడెక్కడ దాముకున్నారు. స్టార్టింగ్ నుంచే గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తున్నట్టున్నారు అందరూ. అంటే రీసెంట్గానే సిఎస్ ర్యాంక్ అయితే రీసెట్ అయింది కదా, అందుకని రైట్ సైడ్ గ్రీన్ హౌస్లో ఉన్నట్టున్నారు ఎనిమిస్ అందరూ. ఇప్పుడే మా టీమ్మేట్ అయితే నాకాడు, అక్కడ వెళ్దాం అక్కడికి. ఎనిమిస్ టీం మొత్తం అక్కడే ఉన్నట్టున్నారు. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న యాక్టివ్ స్కిల్ నేమ్ అయితే మీకు తెలుసా? మీకు తెలిసినట్లయితే ఇప్పుడే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ స్కిల్ యూజ్ చేసి స్క్వాడ్ మొత్తం వైపౌట్ చేసేసి అనమాట. మొత్తం హ్యాకర్ లెవెల్లో కనిపిస్తుంది. చూడండి మీరు ఒకసారి. మొత్తం మనకి కనిపించేస్తుంది అంటే ఎక్కడెక్కడ ఎనిమిది ఏ షేప్లో ఉన్నారు మొత్తం అనేది. వాళ్ళ వెనకాల ఉన్నా కానీ, అంటే గోడ వెనకాల ఉన్నా కానీ రెడ్గా కనిపించేస్తుంది మనకి. నాకైతే ఫుల్ డ్యామేజ్ కొట్టేసారు. నేనైతే మెడికిట్ వేసుకుని మళ్ళీ అయితే రష్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఒక బాబు మెడికిట్ వేస్తామని మనం అయితే హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం. ఒరే ఇటు తిరిగి లోపల ఇంకోటైతే నన్ను కొట్టేశాడు. అసలు నాకు నేను వెళ్ళేటప్పుడు కానీ కనిపించలేదు. అసలు ఇది ఎక్కడ ఉన్నాడు కానీ నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. వాడైతే ఇంకొక క్యారెక్టర్ యూస్ చేసి అయితే నేను ఇప్పుడు నాక్ చేసా కదా, ఆ పాపకి అయితే రివైవ్ ఇచ్చేసాడు. ఆ పాప అయితే నిన్న వచ్చి ఫుల్ఫిల్ చేస్తుంది. ఇంకా మా టీంలో ఉండే వాళ్ళని చూస్తే వీళ్ళందరూ ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళ పేర్లు కూడా వింత వింతగా ఉన్నాయి. ఒకడేంటో ఆదివాసి అని పేరు పెట్టుకున్నాడు. వీడు ఒక్కడే ఉన్నాడు అనమాట. ఎట్ట కొడతాడు ఆదివాసి అంటే? నేను నార్మల్గా ఒక హెయిర్కి సంబంధించి ఒక హెయిర్ ఆయిల్ బ్రాండ్ అనమాట, అదైతే తెలుసు. వీడైతే దాన్ని డైరెక్ట్గా ఫ్రీ ఫైర్ నేమ్ అయితే పెట్టేసుకున్నాడు. ఇదిగో ఈడు కానీ ఇదే క్యారెక్టర్ తీసుకుని నేను పెట్టుకున్నాడు. అదే క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తాను. మీరు చూసుకొని రెడ్డి కనిపించింది కదా ముందు ఇందాక. ఆదివాసిని అయితే అర్థం కాకుండా అయితే కొట్టారు వాళ్ళు ముగ్గురు కలిసి. ఆదివాసికి అయితే బొచ్చు పెరిగేశారు ముగ్గురు కలిసి. అసలు ఏం అర్థం కాలేదు వాడికైతే. ఫైనల్గా సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిసెట్ టేకల్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను డిసెట్ టేకల్తో 1 ట్యాప్స్ అంటే ఆడదాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఈ మినాటో బండిలు మొత్తం చిన్న మూమెంట్కి అయితే నాకైతే మొత్తం చూసేదానికి, అంటే ఆ బండిలు చూస్తూనే ఆడాలని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది భయంకరంగా. నేను ఇప్పుడైతే డిసెట్ టేకల్తో వేసి కొట్టడానికి ట్రై చేస్తాను. చలో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఓన్లీ డిసెట్ టేకల్తో అయితే ఆడబోతున్నాను. మొత్తం నాకైతే 1 ట్యాప్ అంటే నేను ఎక్కువ 1 ట్యాప్స్ ఆడతాను అనమాట. మొత్తం ఇప్పుడు 1 ట్యాప్స్ ఆడదాం అనుకుంటున్నాను డిసెట్ టేకల్తో. నాకైతే బండిలు అయితే చాలా మూమెంట్గా అనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ క్యారెక్టర్ యూస్ చేస్తాను. చూడండి నాకు మొత్తం రెడ్గా ఎక్కడెక్కడో లేదంటే కనిపించేస్తుంది. ఇక్కడైతే ఒకటి నార్మల్గా క్యాంపింగ్ చేస్తున్నాడు. ఈయనైతే కొడదాం 1 ట్యాప్ కొడదాం. అసలు వీడికైతే బాడీ పడిపోయింది. మళ్ళీ కొడితే మళ్ళీ అసలు టచ్ కానీ కాలేదు వాడికి. చూద్దాం ఎటైతే వచ్చేద్దాం. ఆల్రెడీ మా టీమ్మేట్లు అయితే ఇద్దరు పడిపోయి ఉన్నారు. నేను ఇంకొకడైతే ఉన్నాను. అయితే మెడికిట్ వేస్తాను ఇప్పుడు. ఇక్కడైతే ఒక పాప పోగుతూ ఉంది. పాపకైతే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం. లెఫ్ట్లో ఒకడు ఉన్నాడు. వాడికైతే ఇంకో వేసుకుని వెళ్తా ఉన్నాడు. వాడికైతే ఒక బాడీ 90 కొట్టి, ఇంకో బాడీ 90 కొట్టి వాడు కూడా పడిపోయాడు. ఇంకా ఇద్దరైతే ఉన్నారు. ఒకడైతే వెళ్తా ఉన్నాడు. వాడికైతే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేశాను. ఇంకా ఓన్లీ ఒక్కడనమాట. నా తెలిసి వాడు పైన ఉన్నాడు. అడుగుని ఇప్పుడు మళ్ళీ నేను క్యారెక్టర్ చూసాను చూడండి. క్యారెక్టర్ యూజ్ చేస్తున్నాను. అడుగుని ఇక్కడ మొత్తం కనిపించాడు. వాడు కానీ హుంకంగా వేసుకున్నాడు. వాడిని కొట్టేసామంటే మనకి వేసాను అనమాట. మీకు ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను. మొత్తం పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేసాం. నలుగురిని అయితే ఓన్లీ డిసెట్ టేకల్తో అయితే కొట్టేసా. ముగ్గురికి అయితే హెడ్ షాట్ పడింది. ఒక్కడికి మాత్రమే బాడీ షాట్ పడింది అనమాట. సెకండ్ రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి థర్డ్ రౌండ్ అనమాట. ఫ్యాక్టరీ అయితే వచ్చింది. నేనైతే ఈ రౌండ్ కూడా ఓన్లీ డిసెట్ టేకల్ అయితే యూజ్ చేసి అయితే ఆడబోతున్నాను. చూద్దాం అసలు ఈ రౌండ్ కూడా ట్రై చేస్తా, అంటే వేసి కొట్టేదానికి. చూద్దాం మన టీమ్మేట్స్ ఛాన్స్ ఇస్తారో లేదో, వాళ్ళు కొట్టేస్తారో. నేనైతే ట్రై చేస్తాను మళ్ళీ వేసి కొట్టేదానికి. చూద్దాం ఎలా జరుగుతుందో. రౌండ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 4 3 2 1 సెకండ్స్ అయిపోయింది అనమాట. రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
చూద్దాం. మనోడైతే ఒకడు లెఫ్ట్ సైడ్లో అలోక్ వేసుకుని ఓ అంటే వెళ్ళిపోతాడు. ఓ మూమెంట్ స్పీడ్ ఉంటుంది కాబట్టి అలోక్కి అంటే క్యారెక్టర్ యూజ్ చేసిన వెంటనే మూమెంట్ స్పీడ్ వస్తుంది కదా, అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. కానీ నాకు ఈ నరూటో ఈవెంట్లో వచ్చినప్పుడు నాకైతే భయం వేసేది ఏంటంటే, ఇక్కడ డ్రాప్ లూట్ చేస్తున్నప్పుడు ఏదో చెట్లు వచ్చేసినట్టు వచ్చేస్తాయి. ఇక్కడ నాకు అసలు ఏం అర్థం కాదు. సడన్గా లెఫ్ట్లో డిసైడ్తో అయితే ఫైర్ చేస్తున్నాడు. వానైతే కొడదాం. వాడికైతే కరెంట్ కలదు, కానీ రైట్ నుంచి ఎవరో ఇంకోటి కొడుతున్నాడు. వాడికైతే 67 అయితే కొట్టా. వాడైతే వాళ్ళే వేసుకున్నాడు. అరే ఏం ఇంతలోకే ముగ్గురు పడిపోయారు. ఇప్పుడే 1 సెకండ్లో 3 ఎనిమిస్ పడిపోయారు అయితే ఆపోజిట్లో. నేనైతే ఇప్పుడు లాస్ట్ ఎనిమిది అయితే కొడదామని వెళ్తున్నాను. అదో పాప కావాలనుకుంటా. పాప అక్కడే ఉంది. పాపకైతే 1 ట్యాప్ లాగా మిస్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేసి ఆ పాపకి. పాప అయితే సోనియా క్యారెక్టర్ పెట్టుకుంది. ఈ 1 సెకండ్లో నన్ను కొట్టేసి అయిపోతుంది. నేనైతే పర్ఫెక్ట్గా హెడ్ షాట్ కొట్టేసి ఎమోట్ కూడా చూపించాను. రౌండ్ 3 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ 3 కూడా నేనైతే వేసుకోవడం అనుకున్నా, కాకపోతే కుదరలేదు. మా టీమ్మేట్స్ అయితే వీళ్ళు కొట్టేశారు. అంటే వాళ్ళకి నేను చెప్దామన్నా చెప్పలేను. అంటే ర్యాండమ్ ప్లేయర్స్ అనమాట. మనం చెప్పిన మాట అయితే అస్సలు వినరు. రౌండ్ 4 అయితే స్టార్ట్ అయిపోయింది. మనకైతే పోచినాకైతే మ్యాప్ వచ్చిందనమాట. చూద్దాం. నేనైతే ఈ రౌండ్ కూడా ఓన్లీ డిజర్ట్ టేగులు ఎత్తుకున్నాను. రిపేర్ కిట్లు కూడా కొన్ని ఎత్తుకున్నా, అంటే కొంచెం వెస్ట్ డ్యామేజ్ అయితే రిపేర్ అవుతుందని. ఈడైతే పొద్దున్నే తాగేసి వచ్చేసినట్టు నేరుగా స్ట్రైట్కి వెళ్ళి అయితే పడిపోయాడు స్టార్టింగే. చూద్దాం ఈ రౌండ్ విన్ అవుతామో లేదో. నేను మా టీమ్మేట్స్ ముగ్గురం అయితే ఉన్నాము. వాళ్ళైతే 4 ఉన్నారు. ఇప్పుడే ఆపోజిట్లో అయితే ఒకడైతే డౌన్ అయ్యాడు. నేనైతే రష్కి వెళ్ళిపోతున్నా. లెఫ్ట్లో అయితే ఒకడున్నాడు. మొత్తం కవర్ ఫైట్ ఆడుతూ ఉన్నాడు ఇక్కడ డ్రాప్ దగ్గర. నేను ఇక్కడ కొంచెం చూస్తూ ఉన్నా. అద్దు అక్కడ ఉన్నాడు డ్రాప్ దగ్గర రైట్లో. నేనైతే కాసేపు చూసి అయితే ఇక్కడ ఇంకొంటకూడదని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. చూడండి నన్ను ఎలా ఫైర్ చేస్తాడో స్టార్టింగ్. ఇదిగోండి అంటే మొత్తం దాంకునేస్తున్నాడు ఫుల్గా. అసలు ఏం అర్థం కాకుండా కొడుతున్నాడు. ఎక్కడి నుంచి కొడుతున్నాడు కానీ అర్థం కావట్లేదు అసలు. నేనైతే వాల్ వేసుకున్నా. ఒకటికైతే 55 డ్యామేజ్ అయితే కొట్టా. మళ్ళీ ఇప్పుడైతే రీకాల్ అయిపోయింది. రీకాల్ అయితే మామూలుగా అవ్వట్లేదు డిస్ట్రేగలు. మా టీమ్మేట్ అయితే బ్యాక్ నుంచి అయితే కొట్టేశాడు. ఈ రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా అయితే విన్ అయితే అయిపోయాం. ఇదైతే ఫైనల్ రౌండ్ అనమాట. అంటే మేము గెలిచేస్తే విన్ అయిపోతాం. ఆపోజిట్ గెలిస్తే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. నాకైతే డెసర్ట్తో ఆడి బోర్ అయితే కొట్టేసింది. M1 డబల్స్ అనేది తీసేసాను షార్ట్ గన్ను. ఇంకా ఏం తీద్దాం, M1 డబల్స్ ఉంది. డెసర్ట్ టేగులతో ఆడేద్దామా, లేకపోతే వద్దులే ఉడ్డు పెక్కర్ కానీ తీద్దాం. ఉడ్డు పెక్కర్ కానీ బాగుంటుంది. అంతే 1 ట్యాప్ గన్నే కాబట్టి. ఇది కానీ 3 1 ట్యాప్ గన్ అయితే తీసుకున్నాను. ఈ రౌండ్ అయితే లాస్ట్ రౌండ్ అయితే 1 కిల్ కానీ కొట్టలేదన్నా. మొత్తం మా టీమ్మేట్స్ అయితే కొట్టేశారు. ఈ రౌండ్ అయినా 1 కిల్ అయినా కొట్టాలి. అది 1 ట్యాపే అనుకుంటున్నాను. చూద్దాం అసలు కొడతానో కొట్టలేనో ఎలా జరుగుద్ది. నేనైతే యాక్టివ్ స్కిల్ అయితే ఆన్ చేసాను. నాకైతే మొత్తం కనిపించేస్తున్నారు ఎనిమిస్ ఎక్కడెక్కడున్నారు పొజిషన్ అనేది. ఈ పాపనైతే ఫస్ట్ రౌండ్ కొట్టే, తర్వాత డిసెట్తో కొట్టా. ఇది థర్డ్ టైం అనమాట. పాప రియాక్షన్ అయితే చూడండి ఒకసారి. అసలు ఏం అర్థమైనది పాపకి. నేను వాళ్ళైతే వేసేసా. ఇక్కడ వాళ్ళ టీమేట్ అయితే వస్తున్నాడు. వాడికైతే 1 ట్యాప్ కొట్టా, తగలలేదు. బాడీ అయితే తగిలింది. 82 అయితే తగిలింది ఉడ్డి పెక్కర్తో. ఇక్కడ నేను వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. మా టీమ్మేట్ అయితే వాళ్ళని కూడా బ్రేక్ చేస్తున్నారు. వెళ్ళిపోయాడు. నేనైతే ఇప్పుడు ఎలా అయినా 1 ట్యాప్ కొడదాం అనుకున్నాను. పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేస్తున్నాడు డెసర్ట్ టేగులతో. మళ్ళీ కూడా హెడ్ షాట్ కొట్టాను. ఫైనల్గా మనమైతే CS అయితే మినటా బండిల్తో బోయా అయితే కొట్టేసాం. నా గేమ్ ప్లే మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ బండిల్ ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.